లో దాఖలైన పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించారు. అరకిపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారాలు చూపలేకపోయారని, సాంకేతికంగా ఆ 5గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, ఇతర నేతలు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. నరేగా పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలకు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు కౌంటర్ ఇచ్చారు. నరేగా పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్న ఆయన, నరేగాను ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టలేదని, మరికొన్ని సంస్కరణలు తీసుకొస్తోందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చేసింది ప్రభుత్వం. ఈ నెల 20కి బదులుగా 22న సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఉంటుందని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. 20న అమావాస్య ఉండటంతో ప్రమాణ స్వీకార తేదీని వాయిదా వేయాలని ప్రజా ప్రతినిధులు కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై గెలిచిన సర్పంచ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరుగుతుందన్నారు డీజీపీ శ్రీధర్ రెడ్డి. కౌంటింగ్ భారీ భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ తర్వాత కూడా అవసరమైతే భద్రతను కంటిన్యూ చేస్తామన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి సమస్యల్ని సృష్టించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ సిన్హాను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీలు ఆయన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, గోడెం నగేష్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై కాసేపట్లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. డీలిమిటేషన్ పై మొత్తం 10కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. హైకోర్టులో జరిగిన విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటామని కోర్టుకు ఏజీ తెలిపారు. తెలంగాణలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఖమ్మం జిల్లాలోని 5 గ్రామ పంచాయతీలకు మాత్రం ఎన్నికలు జరగలేదు. ఎన్కూర్, నాచారం, జన్నారం, ఆరికాయలపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మేజర్ పంచాయతీలో కూడా పోలింగ్ జరగలేదు. తమ గ్రామాలను ఏజెన్సీ నుంచి మినహాయించి జనరల్ స్థానాలుగా పరిగణించాలని కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఓ ఇంటర్నెట్ షాప్ లో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వెంటనే ఇంటర్నెట్ షాప్ లో తనిఖీలు నిర్వహించారు. షాప్ లో ఉన్న 95,000 నగదును సీజ్ చేసి ఇంటర్నెట్ నిర్వాహకుడిని కల్లూరు పీఎస్ కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్